తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు బాధ్యత రహితమైనది, నిరాధారమైనటువంటి ఆరోపణలు. సింధూర్ ఆపరేషన్ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయాయని చెప్పడం వారి దిగజారు రాజకీయానికి నిదర్శనం. ఇది ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం, ఒకవైపు ఆర్మీ యొక్క వారి యొక్క మనోబలాన్ని గాయపరచడమే కాకుండా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. వీరి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ యొక్క అనుకూలమైనటువంటి భాష మాట్లాడడం ఇది దేనికి సంకేతం కాదు. ఇది తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. మోదీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అక్కసు ఇవాళ భారతదేశం మీద, ఇవాళ భారత ఆర్మీ మీద మీరు వెళ్ళగక్కడము ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఏ రకంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి, క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని కూడా ఏ రకంగా అంతం చేస్తున్నారో, ఊరిలో జరిగిన సంఘటన కానివ్వండి, పుల్వామాలో జరిగిన సంఘటన పట్ల ప్రతీకారంగా ఏ రకంగా మన ఆర్మీ సైనికులు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశారో మొత్తం ప్రపంచం చూసింది. ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన ఆర్మీ, మోదీ గారి ప్రభుత్వం ఏ రకంగా భారత ప్రజల మనోబలాన్ని ప్రదర్శించే రీతిలో ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి, పాకిస్తాన్ లో ఏ బేస్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్తే అన్ని దేశాలు కూడా ఇవాళ అబ్బరిపడిపోతున్నాయి, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో కేవలం ఈ రకమైన రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసి మన భారత సైన్యం యొక్క మనోబలాన్ని, నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ప్రదర్శన ఏమాత్రం భావ్యం కాదని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత పౌరులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాం.